నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మృతితో మారిన రాజకీయ సమీకరణాలు. వచ్చే ఎన్నికల్లో పెద్ది సతీమణి స్వప్నకు ఎమ్మెల్యే టికెట్. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం. భోగాపురం ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి. మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న వైనం. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాల బీభత్సం. ఓ వ్యక్తి హెలికాప్టర్ ద్వారా ప్రాణదానం చేసిన రెస్క్యూ సిబ్బంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పెద్ది సతీమణి స్వప్నకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించే అవకాశాలపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకులు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. అదే సమయంలో స్వప్నకు భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు కల్పిస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. పెద్ది కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. పిల్లల ఉన్నత చదువుల బాధ్యతతో పాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి హోమ్ లోన్, చికిత్సకు సంబంధించిన బిల్లులను కూడా పార్టీ తరపున చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పెద్ది సతీమణి స్వప్నకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించే అవకాశాలపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నాయకుల కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదే సమయంలో స్వప్నకు భవిష్యత్తులో రాజకీయ అవకాశం కల్పిస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. పెద్ది కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండటానికి కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. పిల్లల ఉన్నత చదువుల బాధ్యతతో పాటుగా పెద్ది సుదర్శన్ రెడ్డి హోమ్ లోన్, చికిత్సకు సంబంధించిన బిల్లులను కూడా పార్టీ తరపున చూసుకుంటామని భరోసా ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. అయితే ఈ అంశాలపై కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పెద్ది సతీమణి స్వప్నకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించే అవకాశాలపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, స్వప్నకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఎస్ లక్ష్మణ, మీరు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మృతితో అక్కడ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక తన సతీమణి పెద్ది స్వప్నకు సంబంధించి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్థానికంగా చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి కూడా ఇప్పటివరకే అధికార ప్రకటన రాలేదు, కానీ ఇక ఆ కుటుంబానికి బీఆర్ఎస్ కావచ్చు, అలాగే కేసీఆర్ కుటుంబం కావచ్చు అండగా నిలుస్తా ఉన్నారు. ఎప్పుడైతే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా అకస్మాత్తుగా పడిపోయారో అక్కడ మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు వరంగల్ చేరుకున్నారు. ఆయనకు సంబంధించి కూడా మెరుగైన చికిత్సకు సంబంధించి అందించాలని కూడా హైదరాబాద్ గ్రీన్ ఛానల్తో అధికారులతో మాట్లాడి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎప్పుడైతే హైదరాబాద్ కు చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో పెద్ది చేరాడో అప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేరుగా ఆసుపత్రికి వెళ్లారు, అధికారులతో మాట్లాడారు, డాక్టర్లతో మాట్లాడారు. పెద్ది కోలుకోవాలంటూ కూడా ఆ కుటుంబానికి అనగా ఉంటానట్టుగా కూడా ప్రకటించారు, ఒక భరోసాను కల్పించారు. దాంట్లో భాగంగానే పెద్ది స్వప్నకి సంబంధించి కూడా భరోసానిచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక తన మృతితో కూడా కేసీఆర్ కి సంబంధించి కూడా దిగ్భ్రాంతి వ్యక్తమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ కుటుంబం కేసీఆర్ తో వెన్నంటి ఉండే సుదర్శన్ రెడ్డికి సంబంధించి తెలంగాణ ఉద్యమ సాధనకు ముందు ఇక్కడ వరంగల్ నుంచి కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ నేతగా కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. ఇక ఉద్యమాన్ని ఒక ఉవ్వెత్తున వరంగల్ జిల్లా వేదికగా కూడా ఆయన తీసుకురావడంలో కూడా ఆయన పెద్ద ఎత్తున కృషి చేసిన పరిస్థితి కావచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, పార్టీ అధికారంలో లేని పరిస్థితుల్లో కావచ్చు, ఆయన పార్టీ వెంట కేసీఆర్ కుటుంబం వెంట కేసీఆర్ వెంట పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక నమ్మకస్తుడిగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే విధంగా ఒక వ్యక్తిగా తనపైన ఒక ముద్ర వేసుకున్నారు. ఒక కుటుంబం కేసీఆర్ కుటుంబం అంతా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి సన్నిహితంతో సంబంధించి కావచ్చు, పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యక్తిగతంగా కావచ్చు వాళ్ళకు ఒక భరోసాను కల్పించేందుకు ఇదే అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎప్పుడైతే ఆసుపత్రిలో చేరారో కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా పరామర్శించారు. ముఖ్యంగా ఆయన మరణాంతరం ఏదైతే అక్కడ జరిగిన అంత్యక్రియలకు సంబంధించి కావచ్చు కేటీఆర్, హరీష్ రావు హాజరయ్యారు. ఇక ఏదైతే ఆయన యాత్రకి సంబంధించి కావచ్చు పెద్ద జనసందోహం అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఈ పెద్ది మరణ వార్త విన్న తర్వాత కేసీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కుటుంబానికి అండగా నిలుస్తామన్నట్టు కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. దాంట్లో ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ పిల్లలకు సంబంధించి కూడా ఒకరు 10th క్లాస్ చదువుతా ఉన్నారు, ఒకరు 3rd క్లాస్ చదువుతా ఉన్నారు. వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో చదువుకున్నంత వరకు భరోసాగా ఉంటున్నట్టుగా కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఇక కొద్ది రోజుల క్రితమే పెద్ది కుటుంబం ఒక హోమ్ లోన్ తో ఇల్లును కొనుగోలు చేసిన పరిస్థితి కావచ్చు. ఆ హోమ్ లోన్ అంతా కూడా క్లియర్ చేస్తామన్నట్టుగా కూడా కేసీఆర్ పెద్ది స్వప్నకు హామీ ఇచ్చారు. దాంతో పాటుగా మరో ఏదైతే హాస్పిటల్ బిల్స్ కి సంబంధించవచ్చు వరంగల్ చేరిన తర్వాత బిల్స్, అలాగే యశోద ఆసుపత్రిలో చేరిన తర్వాత బిల్స్ మొత్తం మేమే క్లియర్ చేస్తామన్నట్టుగా కూడా ఒక భరోసానిచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ టికెట్ అంశానికి పైన తెర మీదకి వస్తా ఉన్నారు కాబట్టి ఇక ఎందుకంటే ఒక పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి నిన్న ఆయన అంతిమయాత్రకు సంబంధించి కూడా జనసందోహం కావచ్చు. ఎందుకంటే ఆ కుటుంబం పైన కూడా నియోజకవర్గ ప్రజలు ఆ కుటుంబం పైన విశ్వాసం కావచ్చు, వీటన్నిటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం గమనిస్తూ వస్తున్నది. ఇక ఈ సిచ్యువేషన్ లో ఇక అక్కడ ప్రజలకు మేలు జరగాలంటే పెద్ది స్వప్నకు వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తే ఆ ప్రజలకు సంబంధించి కూడా మెరుగైన సేవలు కావచ్చు, ఆ పథకాలు కావచ్చు నేరుగా ఆ ప్రజలకు దక్కుతాయి. ఆ కుటుంబం పైన ప్రజలకున్న విశ్వాసం కావచ్చు ఇదంతా కూడా మరొకసారి పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం నుంచి ఆ టికెట్ కేటాయిస్తే ప్రజలంతా కూడా మేలు జరుగుతున్నట్టుగా కూడా కేసీఆర్ ఒక అంచనాకి వచ్చారు. ఆ అంచనాలో భాగంగా వచ్చే ఎన్నికలు, ఎందుకంటే ఇప్పటికీ ఒక ఇండికేషన్ ఇస్తే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఎవరిని ఆ టికెట్ కి సంబంధించి కూడా ప్రయత్నాలు చేయకుండా ఇప్పటి నుంచే ఒక పెద్ది స్వప్నకి సంబంధించి కూడా టికెట్ కన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎవరు పోటీ చేయకుండా ఉంటారు. కాబట్టి మొత్తంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా
పెద్ది సప్నకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ను కేటాయించబోతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆమె క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడైతే పెద్ది సుదర్శన్ రెడ్డి 2014, 18, 23లో పోటీ చేయడం జరిగింది. 2018 ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈమెను పెద్ది స్వప్నను మ్యారేజ్ చేసుకున్నారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల ముందు జరిగిన తర్వాత ఆమె ప్రచారాలు కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఆయన వెన్నంటూ ఉంటూ ప్రచారాలు నిర్వహించుకున్నారు. తన పైన ఒక ముద్ర వేసుకున్నారు. తన కూడా ఒక క్రియాశీలకంగా మహిళలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి కావచ్చు, వివిధ కార్యక్రమాల ద్వారా కూడా ఆకట్టుకునే అయితే అక్కడ ప్రజలను కూడా ఆకట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. అంటే వారంతా కూడా నిన్న శివయాత్రలో జరిగిన అంతిమయాత్రలో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించి కావచ్చు, ఆ మహాభావాలు కావచ్చు, ఆ ప్రజలకు సంబంధించి కూడా తన కంట కన్నీరు పెడితే ఇతర ప్రజలకు సంబంధించి కూడా కంట కన్నీరు కారుస్తున్న పరిస్థితులు అక్కడ దృశ్యాలు నిన్న చూసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా పెద్ది కుటుంబానికి ఆ నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారు. ఇప్పుడు పెద్ది కుటుంబానికి ఒక భరోసాతో పాటు అండతో పాటుగా ఇక భవిష్యత్తును ఇచ్చే విధంగా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన హోమ్ లోన్ క్లియర్ కావచ్చు, ఇక హాస్పిటల్ బిల్లుకు సంబంధించిన క్లియర్ కావచ్చు, ఆ పిల్లలకు సంబంధించి కూడా హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వారికి ఖర్చులకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఆ ఇద్దరు పిల్లల పైన కూడా దాదాపుగా 10 కోట్లకు సంబంధించి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది. అందులో ఎల్లవేళలా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్ నిలవబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ అంశాలన్నిటికి సంబంధించి కావచ్చు క్లియర్ కట్ గా మరి అంటే ఇప్పుడు అధికారిక ప్రకటన లేకపోవచ్చు కానీ అంతర్గతంగా మాత్రం పార్టీలో అలాగే స్థానిక ప్రజల్లో కూడా ఇవే అంశాలు తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. విశాఖపట్నం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ను సుమారుగా 15 నిమిషాల పాటు పరిశీలించిన ప్రధాని ఓపెన్ టాప్ కారులో థింసా నృత్య ప్రదర్శనను వీక్షించారు. రికార్డు స్థాయిలో 13,500 మంది కళాకారులు థింసా నృత్యంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రధానికి బొబ్బిలి వీణను బహుకరించారు. ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయుల ఆంక్షలను ప్రధాని మోడీ సాకారం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు ఆయన. ఇక అల్లూరి సీతారామరాజు నడియాడిన నేల ఇది అని పేర్కొన్న ప్రధాని దేశంలోని విమానాశ్రయాలకు కేవలం ఒక కుటుంబానికి చెందిన పేర్లను మాత్రమే పెట్టడం లేదన్నారు. అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి పేరు, భోగాపురం ప్రాంతానికి అల్లూరి స్ఫూర్తిని గుర్తించేలా పేరు పెట్టామని గుర్తు చేశారు మోడీ. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారికి, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं.
మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్కు ఎంతో కీలకమైన రోజు. ఈ శుభ సందర్భంగా ఈ పవిత్రమైన మాసంలో ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడి తల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను. साथियों, आज यहाँ करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। మిత్రులారా, ఈరోజు దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఎయిర్పోర్ట్తో పాటు ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో రోడ్ కనెక్టివిటీని కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం? ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మన వారికి ఇవ్వాల్సింది. ప్రధాన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. గోదావరి నీటి మట్టం 56.10 అడుగులకు చేరడంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో సుమారుగా 15.96 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం నమోదవుతుంది. పెరుగుతున్న వరదల కారణంగా స్నానఘట్టాలు, కళ్యాణకట్ట, విద్యుత్ స్తంభాలు నీట మునిగాయి. పర్ణశాల వద్ద కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వరదతో భద్రాచలం నుండి ఒడిషా,
ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం, భద్రాచలం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతూరు, కోనవరం, విఆర్పురం మండలాలకు వెళ్లే మార్గాలు వరద నీటితో మూసుకుపోయాయి. భద్రాచలపట్నంలోని వరద నీరు చేరకుండా అధికారులు మట్టి కట్ట ఏర్పాటు చేశారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఉపేంద్ర, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? గోదావరి ఉధృతి ఏ విధంగా కొనసాగుతుంది? లక్ష్మీనాథ్, ప్రస్తుతం ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానమైనటువంటి నీటి వనరుగా ఉన్నటువంటి గోదావరికి సంబంధించి ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో ఉధృతి కొనసాగుతా ఉంది. ప్రస్తుతం అక్కడ వరద ఉధృతికి సంబంధించి 50 అడుగులకు చేరి ప్రస్తుతం తాజా 3 గంటలకు అప్డేట్కి సంబంధించి అది కొంత స్వల్పంగా తగ్గుముఖం పట్టినట్టుగా అధికారులు ప్రకటించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గత కొద్ది రోజులుగా ఒక్కసారి అడుగంటినటువంటి నీరు వరద ఉధృతికి సంబంధించి పెరుగుతూ చెర్ల ప్రాంతంలో కొద్దిమంది గల్లంతైనటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. ఆ సంఘటన చూసి గోదావరికి సంబంధించిన మొదటి ప్రమాద హెచ్చరిక, 2, 3 ప్రమాద హెచ్చరికలకు సంబంధించి దాటి 50 అడుగులకు చేరినటువంటి గోదావరి వర్ష కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గినట్టుగా అధికారులు ప్రకటించారు. గత 3 రోజులు మాత్రం గోదావరి పరివాహక ప్రాంతంలో ఆ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి పూర్తిగా అప్రమత్తం చేసేందుకోసం పోలీసులు, పక్కన రెవెన్యూ అధికారులు, మన జిల్లా కలెక్టర్తో సహా వాళ్ళందరూ అధికారులు కూడా ఆ గోదావరి పరివాహక ప్రాంతం అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. సెలవులు ఎవరు కూడా ఇవ్వకుండా అందరూ ప్రజాసేవకు అక్కడ ఉన్నటువంటి రక్షణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలతోటి అక్కడ అప్రమత్తమై ప్రస్తుతం గోదావరి ఉధృతికి సంబంధించి పరిశీలన చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ మధ్యాహ్నానికి సంబంధించి కొంత తగ్గుముఖం పడిన అధికారులు ప్రకటించడంతో కొంత శాంతి ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇక మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాల కారణంగా భామరాడఘాట్ తాలూకాలోని అనేక గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కోల్పోయాయి. ఈ క్రమంలో లహేరీ గ్రామానికి చెందిన శ్యామ్సుందర్ నరోటి అనే వ్యక్తి పాము కాటు గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. రోడ్డు మార్గాలన్నీ మూసుకుపోవడంతో జిల్లా పరిపాలనా పోలీసులు కలిసి వెంటనే స్పందించారు. పవన్ హాన్స్ హెలికాప్టర్ను పంపి ఆ వ్యక్తిని ఆకాశ మార్గాన్ని సురక్షితంగా గడ్చిరోలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ప్రమాదం నుండి బయటపడినట్లుగా వైద్యులు తెలిపారు. पेशंटचे हात वर घ्या ना, हात उचला ना. कृष्णा भाऊ थांबा, 1 मिनिट थांबा, 1 मिनिट थांबा ना. कृष्णा भाऊ ट्रेचर खाली घ्या ना. तो खाली घ्या स्टेशन. हा फोल्ड होतो का? नाही.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అర్ధరాత్రి వేళ ఓ దొంగ తీవ్ర కలకలం సృష్టించాడు. కదిరి ఆర్టీసీ డిపోలో పార్క్ చేస్తున్న ఓ బస్సును నిందితుడు అపహరించాడు. అక్కడి నుంచి బస్సును మదనపల్లి వైపు తరలిస్తుండగా మదనపల్లి ఆర్టీసీ అధికారుల అప్రమత్తతో దొంగల ముఠా ప్రయత్నం విఫలమైంది. మదనపల్లి వద్ద బస్సుతో సహా దొంగను అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కదిరి పోలీసులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అసలు ఈ బస్సు చోరీ వెనుక ఉద్దేశం ఏంటి, ఇందులో ఒక్కడే పాల్గొన్నాడా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీజిల్ బట్టి మళ్ళీ దాని తర్వాత మార్నింగ్ ఓనర్ ఫోన్ చేసిన క్లీనర్ వచ్చినాడు. బండి లేదంటే అక్కడ పార్క్ చేసినామంటే మిస్ అయింది, మళ్ళీ ఇక్కడ వచ్చిందని కాల్ వచ్చింది. డిఎం సార్కి ఎవరు చెప్పినారంట, హైవే పోలీసు వాళ్ళు ఎవరో చెప్పినారంట. ఇక్కడ వచ్చి పెట్టినారు ఇక్కడ మదనపల్లి డీజిల్ బట్టి. మళ్ళీ దాని తర్వాత మార్నింగ్ ఓనర్ ఫోన్ చేసిన క్లీనర్ వచ్చినాడు. బండి లేదంటే అక్కడ. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో మరో చిట్ ఫండ్ సంస్థ బోర్డు తిప్పేసింది. మొన్నటికి మొన్న సాయి సాధన చిట్ ఫండ్స్ ముంచేసిన ఘటన మరొక ముందే తాజాగా ఈశ్వర్ చిట్ ఫండ్స్ వంతు వచ్చింది. చిట్ కాలపరిమితి ముగిసి 3 ఏళ్లు గడుస్తున్నా తమ డబ్బులు చెల్లించడం లేదంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరండల్పేటలోని ఈశ్వర్ చిట్ ఫండ్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి బాధితులు నిరసనకు దిగారు. కష్టపడి దాచుకున్న సొమ్మును తమకు ఇప్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా దగ్గరికి ఇక్కడ ఈశ్వర్ చిట్ ఫండ్ ఏజెంట్ వచ్చి, నేను బట్టల వ్యాపారం చేసుకుంటూ ఉంటాను, ఏజెంట్ వచ్చి మీకు న్యాయం జరిగింది మీరు వేయండి, మీకు ఈ వెంటనే పాట పాడుకున్న వెంటనే డబ్బులు చెల్లిస్తామని అన్నారండి. దాన్ని డైరెక్టర్ అయిన సత్తాజ్ అలీ గారు కూడా నాకు హామీ ఇచ్చారు. కానీ 2023లో పాట అయిపోతే ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు గడిచినా గాని మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇప్పటిదాకా మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. వారు చూస్తే లండన్ లో ఉన్నారు. ఇవి పుట్టిన అప్డేట్ స్టే ట్యూన్.